వావ్, అసలు క్లౌడ్స్ చూడండి. సో హాయ్ గాయ్స్, ఈ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్నేలో చూసే ఉంటారు కదా. భువనగిరి ఫోర్ట్కి వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళామంటే లాస్ట్ టైం ఒక స్వర్ణగిరి వీడియో అప్లోడ్ చేసిన కదా. సో స్వర్ణగిరికి వెళ్ళిన రోజే మార్నింగ్ భువనగిరి ఫోర్ట్కి వెళ్ళాం, ఆఫ్టర్నూన్ స్వర్ణగిరికి వెళ్ళాం. కాకపోతే స్వర్ణగిరి వీడియో నేను ఫస్ట్ పెట్టిన తర్వాత ఇప్పుడు భువనగిరి ఫోర్ట్ వీడియో పెడుతున్నా. సో మ్యాక్సిమం నేను ఈ వీడియో మొత్తం ఫన్నీగా ఉంచడానికి ట్రై చేసిన. చాలా వరకు అయినంత వరకు అయితే నేను ట్రై చేసిన. సో హోప్ మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి వీడియో ఎట్లుంది అనేది కూడా. అండ్ మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనం మనకి చాలా దగ్గరగా ఉన్నాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హోప్ ఎంజాయ్ చేస్తారని అనుకుంటే వీడియోని. లెట్స్ గో. వస్తాను అబ్బాయి. సో గైస్, భువనగిరి ఫోర్ట్కి వచ్చేసాము. తెలుగు? అవును సార్. ఈ రోజుల్లో తెలుగు స్పీచ్ ఏంటయ్యా? ఐఎమ్ సారీ, చదువులో నువ్వు కొంచెం వీక్ కదూ. సార్ ఉపన్యాసం సార్, మీరు ఆంగ్లంలో ప్రసంగించండి, నేను దాన్ని ఆంధ్రీకరిస్తాను. జస్ట్ నౌ వి రీచ్ టు భువనగిరి ఫోర్ట్. భువనగిరి ఫోర్ట్కి వచ్చేసాము. సన్ రైజ్ ఇస్ టూ హాట్. ఎండ మామూలుగా కొడతలేదు అసలు. సో చూద్దాం, పై వరకు రీచ్ అవుతామా, మధ్యలోనే డ్రాప్ అవుతామా. ఏవి రైమింగ్ సార్, ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్. సో ఇవన్నీ కొత్తగా కట్టినారు. మిట్ట మధ్యాహ్నం 11ంటికి అడ్వెంచర్ చేపిస్తున్నాం. గైస్, ఒక వికెట్ డౌన్, అవుట్. నెక్స్ట్ వికెట్ ఎవరో చూద్దాం. అమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. ఇక రాను దగ్గరగా అయిపోతున్నాయి మెట్లు. పైకి రా రామా, రా రా. అప్పట్లో రాజులు గుర్రాలు వేసుకొని మంచిగా వచ్చేది, మనమే ఎక్కలేక చచ్చిపోతున్నాం. ఇంకా దగ్గరకు అయిపోతుంది దారి. ఇప్పుడు ఒక్క మనిషి మాత్రమే పడతాడు అందరు. ఇగో అది భువనగిరి బస్ స్టాండ్. ఎస్, ఇక్కడి నుంచి ఒక్కొక్కరు వెళ్ళొస్తుంది. ఆడికెళ్ళి సైనికులు చూస్తున్నారు మన. కాలే పని కూడా వస్తలేదు. అమ్మో రాయను. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఈ ఫోర్ట్ మొత్తం 600 ఫీట్, కానీ ర్యాపెలింగ్ 300 ఫీట్ నుంచి అలౌ చేస్తారు అనమాట. దీనికి తాళ్ళు వేసుకొని ఇప్పుడు పైన నుంచి దిగుతారేమో వాళ్ళు. సో ఫస్ట్ చెక్ పాయింట్ ఇది. ఈ దారి ఇట్లా ఎందుకు ఉంది తెలుసు, అట్లా క్రాస్గా. ఇక్కడ డోర్లు ఉండే అంటే ఇంతకు ముందు మొత్తం డోర్లు పగల కొట్టాలంటే పెద్ద ముద్దుని తీసుకొచ్చి ఇట్లా గుద్దుతారు చూసినావా. ఒకవేళ ఎనిమిస్ వచ్చారనుకో, ఇడికి పైన బొక్కలు ఉన్నాయి కదా, వాళ్ళకి వెళ్ళి వేడి నూనె పోసేవాళ్ళు. సో ఇప్పుడు మనం నూనె పోసే కాడికి వచ్చేస్తున్నాను నేను. ఇది ఎక్కి వావ్, ఇక్కడ ఉంది బొక్క. ఈ బొక్కలకి వెళ్ళి వస్తారు. వెళ్ళిపోదాం. మొత్తం మెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి, షార్ట్ కట్స్. మీకు ఇందుకు వెళ్ళిపోదాం. ఇంకా అది ఫస్ట్ చెక్ పాయింట్, ఇది సెకండ్. అందులో నుంచి కూడా చూస్తారు, కాల్చి పడేస్తారు. అక్కడ ఎవరు లేరు కదా సార్, మొత్తం గోడ. ఈ ఫోర్ట్ సగం ఎక్కగానే మనకి స్వర్ణగిరి టెంపుల్ కూడా కనిపిస్తుంది. మీరు వీడియో చూడకపోతే పైన ఐకార్డ్స్లో పెడితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం పైకి పోదాం. చెట్లు విరిగిపోయినాయి అసలు. వావ్, ఇది చూడండి. ఈ డైరెక్షన్ చూస్తుంటే మంచిగా కనిపిస్తుంది. ఇగో ఇక్కడి నుంచి చూస్తుంది. వాడు నచ్చిందంటే కథం ఫసక్. Don't kill so many like this. Only once. Fasak. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మొత్తం తిరిగిపోయింది కదా అసలు. ఇంకో ఇక్కడనే కూర్చొని బొక్కలో నుంచి చూస్తుంటుండే. ఇది సెకండ్ చెక్ పోస్ట్. ఇట్లా సెక్యూరిటీ ఏడి కాడికి ఉంది, ఎవ్వడు ఎటు నుంచి రాలేడు. సో ఇప్పుడు థర్డ్ చెక్ పాయింట్ పోతున్నాం మనం. ఏంటిది, అక్కడ స్వరంగ మార్గం ఉంది. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఏదో హారర్ మూవీ తీయొచ్చాడు మంచిగా. భయమైతే పారం.
లైట్గా ఉంది ప్లేస్ అంతా. ఇదట దారి, స్వరంగ మార్గం మాత్రమే ఇది దారి. ఇట్లా పోతావు అక్కడ దిగి ఏమో ఉంది అక్కడ రోడ్డు. అదే కోటకు బయటికే, ఇది కోట బయటికి పోనీకి తప్పించుకోవడానికి దారి అనుకుంటా. కరెక్టే, ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు పెళ్ళికెళ్ళి తప్పించుకుంటున్నావు రాజులు. నైస్. అట్లా సెకండ్ చెక్ పోస్ట్ షాట్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఒక సొరంగ మార్గం కనిపించింది. అక్కడి నుంచి లైట్గా వెళ్తురు వస్తుంది. ఇది కూడా తప్పించుకునే దారేనేమో. మొత్తం దారిలోనే ఇట్లా పోతున్నాయి మొత్తానికి, అయితే అర్థం కావట్లేదు. కానీ దీని గురించి గైడ్ ఉంటే కొంచెం మంచిగా తెలుసుకోవస్తుంది. చూడండి ఎంత పైకి ఉన్నాయండి గోడ, ఎక్కడానికి కూడా రాదు ఎవరికి. ఇక్కడ కూడా బొక్కలు ఉన్నాయి. ఇవన్నీ సోల్జర్స్ నిలవడానికి ప్లేస్. ఇక్కడ నిల్చుంటారు, వచ్చిపోయి అందరూ చూస్తూ ఉంటారు. థర్డ్ చెక్ పోస్ట్ ఇది. చూడండి ఇక అటు ఇటు సోల్జర్స్ నిల్చోడానికి. ఇక్కడ వెపన్స్ పెడతారేమో, వెపన్స్ దాయనికి అనుకుంటుంది. మీరు వెళ్ళండి, నేను రాను. అసలు చూడవలసిందంత అవతలే ఉంది. అక్కర్లేదు, నాకు ఇదే బాగుంది. ఇదే ఏది? ఈ చెట్లు, ఈ రోడ్డు. ఆ ఫోర్ట్స్ అంత పైన ఎందుకు కడతారో తెలుసా మీకు? తెలీదండి. 1 ఎనిమీస్ నుంచి తప్పించుకోవడానికి, 2 ఊరంతా కనిపించడానికి, 3 అప్పట్లో కరెంటు గిరంటే ఏమి ఉండవు కదా. సో కొండపైన ఎట్లా గాలి ఎక్కువ ఉంటుంది, లైట్ ఎక్కువ ఉంటుంది కదా. సో అన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అదంతా ఎక్కిపోవాలి. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. ఈ కొండ ఎట్లా అంటే ఒక సైడ్ నుంచి ఏమో ఎలిఫెంట్ లాగా కనిపిస్తుంది అంటే, ఎలిఫెంట్ పడుకున్నట్టు. ఇంకో సైడ్ నుంచి టాటాయిస్ లాగా కనిపిస్తుంది అంట. దూరం నుంచి చూడాలి, కాకపోతే చూడాలంటే. ఇది హనుమాన్ టెంపుల్, చిన్న గుడి. నాకు తెలిసి ఇక్కడ వంటలు ఉండేది అనుకుంటా. పైన బొక్కలు ఉన్నాయి కదా, అందులో నుంచి పొగపోతుంది అంతా. మొత్తం బ్లాక్ ఉంది. ఇది చూడండి మొత్తం. ఎన్ని డోర్లు ఉండేనేమో అప్పట్లో, డోర్లన్నీ కూలగొట్టేసారు. వ్యూ చూడండి, చల్లటి గాలి వస్తుంది ఇక్కడ. కోట చుట్టూ 7 నీటి గుండాలు ఉంటాయి. అక్కడ నుండే వీళ్ళు వాటర్ తీసుకుని యూజ్ చేసేవాళ్ళు అప్పట్లో రాజులు. దీన్ని రాతి తొట్టలని కూడా పిలుస్తారంట. చూడండి అసలు ఈ వ్యూ ఎంత బాగుందో పైనుంచి. మొత్తానికైతే మేము పైన చేరుకున్నాము. అసలు మొత్తం ఊరు మొత్తం వ్యూ కనిపించేస్తుంది ఇక్కడ. సో ఇలాంటి ఫిరంగులు మొత్తం ఈ ఫోర్ట్ చుట్టూ ఒక 7-8 అట్లా ఉంటాయంట. అందులో ఇదొకటి. సో ఇది యుద్ధం చేసేటప్పుడు యూజ్ చేశారు అప్పట్లో వీళ్ళు. ఈ కొండపైకి ఎక్కేసరికి మొత్తం ఉన్న ఎనర్జీ అంతా అయిపోయింది. అప్పట్లో రాజులు ఇందుకేనేమో ఇంత పైన కట్టుకుంది. మొత్తం మాడిపోయినాయి ముఖాలు. ఇట్లనవుతే వాడేంద్రా, నేనే నేను కొడతా. ఆడు చూడు, అది స్విమ్మింగ్ పూల్ అనుకుంటా. ఇది కోట, ఓపెన్ కోట. సరే ఎట్లుందో అంతా కూలగొట్టేసారు అనుకుంటే. ఇవన్నీ ఉండేనేమో. అసలు మొత్తం యాక్టివ్స్ ఉంటే బాగుంటుంది. ఇక్కడ చిన్నది, ఇందులో వాటర్ ఇంకా పూలు పెడతారు కదా, సమ్ డెకరేషన్ చేయడానికి. ఇది అనుకుంటా. డిజైన్ బాగుంది కదా. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోతే ఇది ఫోర్ట్ వ్యూ. చూడండి అసలు అప్పట్లో కూడా ఇంత రేంజ్లో కట్టిరంటే అసలు చాలా గ్రేట్. ఇంత కొండ పైన ఇట్లా కట్టిరంటే ఎట్లా కట్టిరేమో. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఇప్పుడు మనం. అక్కడి నుంచి కిందికి వచ్చేసి ఇక్కడ మొత్తం ధాన్యాలు కానీ డబ్బులు కానీ అప్పట్లో రాజులు చాలామంది పరిపాలించారు దీన్ని. వాళ్ళందరూ వాళ్ళ డబ్బుల్ని కానీ ధాన్యాలు కానీ ఇక్కడే స్టోర్ చేసుకునే వాళ్ళు. ఇది జస్ట్ ఒక స్టోరేజ్ ప్లేస్ లాగా. దీన్ని కట్టడం కూడా ఒక మంచి డిజైన్తో కట్టారు. అది చూడండి అక్కడ డిజైన్ చూసినారు, ఇట్లా ఏమో పిల్లర్స్ లాగా కట్టారు. ఇక్కడ నుంచి కూడా వ్యూ మొత్తం కొంచెం కనిపిస్తుంది. కానీ ఇంత పైకి రావడానికి అసలు చాలా, మేమైతే అలసిపోయిన పైకి వచ్చేసరికి. అప్పట్లో యుద్ధాలప్పుడు వీళ్ళందరూ ఎట్లా వచ్చేదో పైకి వచ్చేసరికి సగం ఎనర్జీ అయిపోతుంది. ఇక పైన నుంచి వీళ్ళు యుద్ధం చేసేసి గెలిచేయచ్చు. ప్రతి ఒక్కటి వీళ్ళు ఒక ప్లానింగ్తో కట్టారు. సో ఇదన్నమాట, చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు, ఎండాకాలంలో రాకండి, నార్మల్ టైమ్స్లో చలికాలంలో కానీ వచ్చి విజిట్ చేస్తే చాలా బాగుంది ప్లేసు. అది చూసేయండి ఇప్పుడు మొత్తం ఎట్లుందో వ్యూ. స్వరంగ మార్గాలు కూడా ఇక్కడి నుంచే ఉండేనంట. అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో లేవో పూర్తిగా తెలియదు మరి.
అయిపోయింది guys. మొత్తానికి రివర్స్ వెళ్ళిపోతున్నాము. రాంగ్ టైం, అసలు ఎండాకాలం రావడం సార్ రాంగ్ టైం. చల్లగానే ఉంది పైకి వచ్చినాక, కానీ అమ్మాయి ఏం టార్చర్. ఒక చిన్న రూమ్ కూడా ఉంది, చల్లగా ఉంది. ఇంట్లో కూడా మంచిగా కూర్చోవచ్చు. మొత్తం బూత్ బంగ్లా లెక్క రాసి పడేసారు గైస్. హాఫ్ ద వే అయిపోయింది. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. అల్ల నుంచి ఇట్లా వేడి బయటికి వస్తుంది. వీళ్ళు అవతారాలు చూడండి. మొత్తం ఏది సాహసం సినిమాలా ఉంటారు చూసినావా? వాళ్ళని ఏమంటారు, మొత్తం పాకిస్తానీస్ ఉంటారు చూసినావా? ఏ దారిలో చెప్తున్నా కానీ లోపల నిధున చోటికి చేరుకోవాలంటే మనం ఇక్కడున్న 5 స్టేజ్లు దాటి గైస్ పోయేటప్పుడు చూసినారు కదా ఎగ్జైట్మెంట్. ఇక చూడండి ముఖాలు. గోదన్ నవ్వపోయావా? చచ్చిపోయింది. మొత్తం మా అడివేని ఒళ్ళు బాగా పులిసిపోయింది భయ్యా. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే పక్క వాళ్ళ ఫోన్ తీసుకొని జిఎస్పి డైరీస్ అని టైప్ చేసి వాళ్ళ ఫోన్ నుంచి కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ప్లీజ్.